హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఇవాళ మనం యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ హౌ టు రీడ్ యువర్ న్యూస్ పేపర్ ఇన్ 45 minutes. యూజువల్గా స్టూడెంట్స్ నుండి ఉండే కంప్లైంట్ ఏంటంటే మాకు న్యూస్ పేపర్ చదవడానికి చాలా టైం పడుతుంది, అప్పుడప్పుడు 3 to 4 hours కూడా పడుతుంది, ఆర్ నాకు ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ చదవకూడదు, ఆర్ ఏ ఆర్టికల్స్ని వదిలేయాలి ఏ ఆర్టికల్స్ని డీప్గా చదవాలి, అందులో ఏ ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, న్యూస్ పేపర్ చదివేటప్పుడు నోట్స్ చెయ్యాలా వద్దా, ఎంత నోట్స్ చెయ్యాలి, ఎలాంటి పాయింట్స్ ఎక్కడ వాడాలి, అవి ప్రిలిమ్స్లో ఎట్లా అడుగుతారు, మెయిన్స్లో ఎట్లా అడుగుతారు, దేనికి ఏది అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి యూజువల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్కి. సో మనము యూజువల్గా స్టూడెంట్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళని 3 different కేటగిరీస్ కింద చూస్తాం. ఒకటి స్టూడెంట్స్ హూ ఆర్ ఎట్ ద బిగినర్ లెవెల్, అంటే వాళ్ళకి యూపీఎస్సీ గురించి ఇంకా ఏం తెలియదు, దే జస్ట్ స్టార్టింగ్ టు నో వాట్ ఈస్ ద ఎగ్జామ్, సింప్లీ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయి ఉన్నారు, దే ఆర్ జస్ట్ సీయింగ్ హౌ కెన్ దే నావిగేట్ దేర్ కెరియర్. సో అలాంటప్పుడు వాళ్ళు యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాము అని డిసైడ్ అయిన తర్వాత అందరూ చెప్పేది ఏంటంటే న్యూస్ పేపర్ చదవాలి అని చెప్పి. సో అట్లా ప్రిపరేషన్ జస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళని మనం బిగినర్ కేటగిరీలో చూస్తాం. అదర్వైజ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆల్రెడీ హ్యావ్ డిసైడెడ్, వాళ్ళు 6 months to 1 year ప్రిపేర్ అవుతూ వస్తున్నారు, ఆర్ వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 or 2 attempts ఇచ్చున్నారు, వీళ్ళని మనం ఇంటర్మీడియట్ కేటగిరీ కింద చూస్తాం. అండ్ దెన్ కమ్స్ ద ఫైనల్ is the pro category. They have given 2 attempts at least and they know all the details about the exam. Okay, so ఇలాంటి అందరికి ఇప్పుడు బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఐ వాంట్ టు అడ్రస్ వన్ బేసిక్ థింగ్. మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు రీడ్ ద న్యూస్ పేపర్. అంటే మీకు I will guide you in this video how to understand, but still you might find it difficult because మీరు చాలా ఇయర్స్ నుండి న్యూస్ పేపర్ చదివి ఉండకపోవచ్చు, అండ్ ఆ వొకాబులరీకి అడాప్ట్ అవ్వడానికి ఏది ఎక్కడ ఉంది అని చెప్పి మీరు మ్యాప్ చేసుకోవడానికి క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్ మైట్ టేక్ 1 to 2 months ఫర్ యూ టు గెట్ టు దిస్ 45 minutes regime. కానీ డోంట్ గెట్ అఫ్రేడ్ ఆర్ డోంట్ బీ స్టార్టిల్డ్ ఎట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అంటే చూసి అరే ఇంత ఉంది, ఇంత చదవాలి, ఇంత చెయ్యాలి. సో ఎట్లా చదవాలి, ఎంతవరకు చదవాలి, ఫస్ట్ చదివే ముందు ఏమేమి ఎక్సర్సైజెస్ చెయ్యాలి, అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అ వీడియో విత్ అండర్స్టాండింగ్ ద ఫస్ట్ వన్. చాలా మంది మార్కెట్లో దేర్ ఆర్ వేరియస్ వర్షన్స్ ఫర్ రీడింగ్ కరెంట్ అఫైర్స్. ఒకటి, న్యూస్ పేపర్ చదవాలా వద్దా, ఎందుకంటే మార్కెట్లో చాలా కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ ఉంటున్నాయి, అండ్ మ్యాగజైన్స్ మాత్రమే కాదు మైక్రో నోట్స్ ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడ న్యూస్ పేపర్ చదవాలా వద్దా అనే ఇది కొంతమంది అవసరం లేదు అని చెప్తారు, కొంతమంది మైక్రో నోట్స్ మీకు లాస్ట్లో ఏది మార్కెట్లో దొరికితే అది జస్ట్ బై హార్ట్ చెయ్యండి అని చెప్తారు, కొంతమంది యూట్యూబ్ వీడియోస్ లాస్ట్లో మ్యారథాన్ జరుగుతుంది కదా అవి చూడండి అని చెప్తారు. బట్ వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ టు రీడ్ ద న్యూస్ పేపర్. టేక్ ఎనీ న్యూస్ పేపర్ ఆఫ్ యువర్ చాయిస్, హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ తీసుకోండి. వై ఆమ్ ఐ సజెస్టింగ్ ఈస్ దట్ వన్, the only motive of reading a newspaper is not just knowing the current affairs. అంటే మనం న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఫోకస్లో చేసి చదవడానికి మాత్రం, అది యాజ్ అ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి మాత్రమే న్యూస్ పేపర్ చదవము. అండర్స్టాండ్, మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కవర్ చేయాలి అనుకుంటే మీరు మంత్లీ మ్యాగజైన్స్ తీసుకోండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, ఏదైనా చేయండి. That will only cover your knowledge on current affairs. But reading the newspaper will let you help in understanding various things, like it helps you in your reading comprehension. CSAT లో మీరు ఏదైతే రీడింగ్ కాంప్రహెన్షన్కి ఒక దాన్ని టైటిల్, దీనికి జస్టిఫైడ్ టైటిల్ ఏంటి, ఆర్ దీని నుండి ఏం డెడ్యూస్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ట్రూలీ జస్టిఫైస్ ద కంటెంట్ ఇన్ ద అబౌవ్ కాంప్రహెన్షన్, ఇలాంటి క్వశ్చన్స్కి మీరు యాక్యురేట్గా ఆన్సర్ చెయ్యాలి అంటే మీరు ర్యాండమ్గా ఒక
ఆర్టికల్ని చదివి దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఆ ప్రాక్టీస్ మీకు డైలీ అవుతుంది ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ వెన్ యూఆర్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అందులో మీకు తెలియని వర్డ్స్ ఉంటాయి, తెలిసిన వర్డ్స్ ఉంటాయి. తెలియని వర్డ్స్ ఉన్న సెంటెన్స్ని కూడా ఆ కాంటెక్స్లో ఎట్లా అర్థం చేసుకోవాలి అని తెలుస్తుంది. సో దిస్ ఆల్ ఆఫ్ దాట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్. ఇట్ విల్ బిల్డ్ యువర్ వొకాబ్యులరీ. Building your vocabulary means it will help you in framing better sentences. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ స్టూడెంట్ చెప్తాను. స్టార్టింగ్లో ఆ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు హిస్ ఆన్సర్స్ వర్ వెరీ వెరీ రా. లైక్ హీ యూస్ టు నాట్ కంప్లీట్ ద సెంటెన్సెస్ ఆన్సర్స్. బట్ వెన్ వీ సజెస్టెడ్ హిమ్ టు జస్ట్ రీడ్ ఎడిటోరియల్స్ ఫర్ అ ఫ్యూ మంత్స్ అండ్ స్టార్ట్ రైటింగ్ ద ఆన్సర్స్, ఏదైతే ఎడిటోరియల్లో ఉందో దాన్నే కంటెంట్గా దాని మీద క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి అని. ఆఫ్టర్ 2 months వీ హెవ్ సీన్ ఇమ్మెన్స్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్. అందులో ఏం జరిగింది అంటే హీఈస్ ఏబుల్ టు కరెక్ట్లీ ఫ్రేమ్ అ పర్టిక్యులర్ సెంటెన్స్ యూజింగ్ ద కరెక్ట్ ఆర్ ద ఎగ్జాక్ట్ టర్మ్స్ దట్ హ్యావ్ టు బి యూస్డ్. సో మీకు ఆ సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, సొల్యూషన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లాంటి పదాలు వాడాలి, ఆర్ మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రీమ్గా క్రిటిసైజ్ చేయకుండా బ్యాలెన్స్ ఎట్లా చేయాలి, కన్క్లూషన్స్ బ్యాలెన్స్డ్గా ఎట్లా రాయాలి, ఇవన్నీ మీరు పేపర్ చదివితేనే, ఆర్టికల్స్ ఒపీనియన్స్ చదివితేనే యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్. మీరు అలాంటివి రెడీమేడ్గా ఎవరో తెచ్చినవి బై హార్ట్ చేస్తే మార్కెట్లో అవి దొరికితే మీరు చదివినట్టే అందరూ చదువుతారు. ఐ రిపీట్. సో మార్కెట్లో తీసుకొని అందులో ఉన్నవి బై హార్ట్ చేసి చదివితే మీరు చదివినట్టే అందరూ చదువుతారు అండ్ అందరి ఆన్సర్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో వేర్ your naturality or your uniqueness comes out is in how you're framing your sentences in the answer. ఎంత క్రిస్ప్గా ఒక చిన్న టర్మ్లో మొత్తం కాన్సెప్ట్ వచ్చేలాగా ఎట్లా రాయగలుగుతున్నారు, ఆ టెక్నిక్స్ అన్ని మీకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో మాత్రమే దొరుకుతాయి. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ టు రీడ్ అ న్యూస్ పేపర్. నౌ ఫార్మింగ్ ఒపీనియన్స్ ఫర్ ఇంటర్వ్యూ. సో మీకు ఒక ఏదైనా ఇష్యూ ఉంటే, క్లైమేట్ ఇష్యూ కానీ ఎథికల్ ఇష్యూ కానీ ఏమైనా ఉంటే మీకు ఒక ఏదైనా ఎడిటోరియల్ ఆర్ ఒపీనియన్ అని ఒక పేజ్ ఉంటుంది మనకి హిందీలో. అలాంటి పేజెస్లో చదివినప్పుడు మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ దొరుకుతాయి. లైక్ ఒకరోజు ఆర్టికల్ మీకు గవర్నమెంట్లో ఒక పొజిషన్లో అంటే క్యాబినెట్ సెక్రటరీ నుండి ఒక ఆర్టికల్ చదివారు, నెక్స్ట్ మీరు అకాడమిషియన్ది అదే టాపిక్ మీద ఇంకొక ఆర్టికల్ చదివారు. వాళ్ళ ఒపీనియన్స్ మైట్ బి డిఫరెంట్. One of them might be saying that it is important for the growth. The other academician might be saying that it is not actually important for the growth. It is destroying the ecosystem or the environment. So మీకు రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ తెలుస్తాయి. సో మీరు క్వశ్చన్లో ఎన్వైరన్మెంట్కి సపోర్ట్ చేస్తూ రాయాలని ఉందా, ఆర్ క్వశ్చన్లో గ్రోత్కి సపోర్ట్ చేస్తూ రాయాలని ఉందా, మీరు ఎకానమీలో ఆన్సర్ రాస్తున్నారా, ఎన్వైరన్మెంట్లో ఆన్సర్ రాస్తున్నారా, ఎథిక్స్లో ఆన్సర్ రాస్తున్నారా అన్న దాని మీద మీ స్టాండ్ చేంజ్ అవుతూ వస్తుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఒపీనియన్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. అలానే ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడానికి మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా తెలిసి ఉంటాయి. సో దట్ ఈస్ హౌ your newspaper becomes more important. Reading a newspaper means it is a holistic understanding of the examination. It helps in both prelims for current affairs, mains for answer writing, and your personality development, building vocabulary and your opinions in interview. So newspaper anedi, it is not just for one part of the exam, it covers all parts of your exam. So this is why reading newspaper becomes very very important. Now the first thing that you should know, అందరికీ ఉన్న మేజర్ క్వశ్చన్, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలి. ఫస్ట్ థింగ్ ఫర్ దట్, దానికి మీ న్యూస్ పేపర్ చదివే కంటే ముందు మీరు చదవాల్సింది సిలబస్. యూపీఎస్సీ మనకి సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చింది. సో మీరు యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు రీడింగ్ ద ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేసింది, ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలా టర్మ్స్ చూసుకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు కవర్ ఆర్ అండర్స్టాండ్. అదే మీరు మెయిన్ సిలబస్ చూస్తే, ఎగ్జాంపుల్ ఫర్ జిఎస్ పేపర్ 2, హియర్ ఐ హ్యావ్ లిస్టెడ్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ ఫర్ జిఎస్ పేపర్ 2. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ, ద వరల్డ్ అండ్ సొసైటీ.
Now, Indian culture will cover the salient aspects of art forms, literature, architecture, ancient to modern times. సో ఇక్కడ ఉన్న కీవర్డ్స్ అన్ని చూడండి. లైక్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది, ఫ్రమ్ మిడిల్ ఆఫ్ 18th century అంటిల్ ద ప్రెసెంట్. దాంట్లో ఉన్న సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్, సో ఇప్పుడు మనకి బిర్సా ముండా యానివర్సరీ ఉంది అనుకోండి న్యూస్లో. That is an event of importance. He is a historical personality as well as year significant ఉంది, ఎందుకంటే ఆయన 150th birthday అనో యానివర్సరీ సంథింగ్ హెస్ హ్యాపెండ్ దిస్ ఇయర్. ఎస్, సో దట్ బికమ్స్ ఇంపార్టెంట్. సో దాని యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ పర్సనాలిటీ యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని మనకి దిస్ కరెంట్ అఫైర్స్ విల్ బికమ్ ఇంపార్టెంట్. అలానే ఫర్ వేరియస్ థింగ్స్ లైక్ ఇండియన్ సొసైటీ ఇస్ మెన్షన్. అందులో మనకి డైవర్సిటీ ఆఫ్ ఇండియా, పాపులేషన్, డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్, ఎస్, ఆల్ ఆఫ్ దట్, గ్లోబలైజేషన్, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. సో ఈ కీవర్డ్స్ అనేవి మీరు క్లియర్గా చదివితే సిలబస్ అంతా, మీరు ఆ టాపిక్ చదవాలా లేదా అని మీరు ఆ హెడ్లైన్ చూసే మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద సిలబస్లో ఏం టర్మ్స్ మెన్షన్ చేసున్నాయో మీకు బై హార్ట్గా తెలియకపోతే అది ఏ పేపర్లో మీరు దాన్ని ఎగ్జాంపుల్గా వాడచ్చు అని మీరు ఎలిమినేట్ అంటే అండర్స్టాండ్ ఆర్ రికగ్నైజ్ చేయలేరు. ఒక టాపిక్ చూసినప్పుడు ఇది GS 2లో ఒక టాపిక్, సొసైటీ కింద మనం దీన్ని ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. ఆర్ ఫర్ GS 3లో టాపిక్ ఇది సోషల్ జస్టిస్ కింద వస్తుందా, ఇండియన్ సొసైటీ కింద వస్తుందా, ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుందా, ఎథిక్స్ పేపర్లో రాయొచ్చా దీన్ని అనేది మనము క్లియర్గా ఐడెంటిఫై చేసిన టాపిక్స్ మాత్రమే మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద టాపిక్ ఆర్ ద హెడ్లైన్. ఆ హెడ్లైన్ చూస్తే ఇది అవసరమా అవసరం లేదా అని మీకు సిలబస్ తెలిసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. నౌ there is another, this is the targeted approach. That is how you will select. You will target what is necessary. అంటే సిలబస్లో ఏదైతే మెన్షన్ చేసిందో అది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. ఇంకొక అప్రోచ్ ఉంది, దిస్ విల్ టెల్ యూ హౌ మచ్ టు స్టడీ. ఇది ఇంకొక పెద్ద ప్రాబ్లం. ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్, ఒకసారి మేము ఓపెన్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ సరే ఐడెంటిఫై చేసాము, ఆర్టికల్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో ఏ పాయింట్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి, దాని గురించి చదువుతూ పోతూ ఉంటే ఒక్క ఆర్టికల్కే మాకు ఆల్మోస్ట్ 1 hour పడుతుంది. ఎస్, సో ఆ ప్రాబ్లం రాకూడదు అంటే మీకు నెక్స్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సీ ఈస్ PYQs. PYQs are previous year questions. PYQs are previous year questions. Now, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ద UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మీరు చూస్తే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఓన్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఏ డెప్త్ వరకు ఆ టాపిక్ మీద క్వశ్చన్ అడుగుతారు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ హ్యావ్ సీన్ సంథింగ్ లైక్ టైగర్ రిజర్వ్ ఇస్ ఇన్ న్యూస్. టైగర్ రిజర్వ్ మీద మీరు ఒకవేళ చూసుంటే, ఆర్ ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ ఇన్ న్యూస్. దీనికి ఇంతకు ముందు మీరు చూస్తే అప్ టు 2015 దీంట్లో కన్జర్వేషన్కి వాడిన టెక్నిక్స్ ఏంటి, ఏ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఆర్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ వేరియస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మ్యాప్ చేయండి అని క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు, టైగర్ హ్యాబిటాట్ ఏంటి, స్పీషీస్ యొక్క, ఎలిఫెంట్ది జెస్టేషన్స్ పీరియడ్ కూడా అడిగారు, దాని జెస్టేషన్స్ పీరియడ్ ఏంటి, దాని యొక్క కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది. ఎస్, ఇవన్నీ దే ఆర్ ఆస్కింగ్. సో యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు నేను ఒక స్పీషీ చదివితే దాని హ్యాబిటాట్ ఏంటి, దాని జెస్టేషన్స్ పీరియడ్ ఏంటి, దాని కమ్యూనికేషన్ ఏంటి, దాని న్యూట్రిషన్ ఏంటి, దానికి ఏమైనా పెక్యులియర్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఉందా, అది ఇకోసిస్టమ్కి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ బికమ్స్ ఇంపార్టెంట్. సో ఆ స్పీషీస్ ఇవి మాత్రమే అడిగారు, కానీ ఎలాంటివి అడగలేదు ఇప్పటి వరకు. ప్రాజెక్ట్ టైగర్
నుండే చూసుకుంటే ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ప్లేస్లో స్టార్ట్ చేశారు, ఇలాంటివి ఎప్పుడు అడగలేదు. సో మీరు చదివినప్పుడు ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఏవి గుర్తుపెట్టుకోవద్దు అని మనకి ఎంత అంటే ఎప్పుడు అర్థమవుద్ది, వెన్ యూ సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఈ పర్టిక్యులర్ థింగ్ మనకి ఎగ్జామ్కి అవసరం, ఈ పర్టిక్యులర్ థింగ్ మనకు అవసరం లేదు. ఓకే, సో ఏ ఇయర్ అండర్ ఏ యాక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఇయర్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. అదర్వైజ్ ఏ డేట్ రోజు యూపీఎస్సి ఈ పర్టిక్యులర్ డేట్ అని స్పెసిఫిక్గా మాత్రం ఎప్పుడు అడగలేదు. బట్ క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలి, దీని తర్వాత ఇది అయింది, దీని తర్వాత ఇది అయింది. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ అయిందా, ప్రాజెక్ట్ చీతా లాంచ్ అయిందా. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ మనకి ప్రాజెక్ట్ చీతా అనేది రీఇంట్రడక్షన్ ఆఫ్ స్పీషీస్ గురించి అయింది. సో ప్రాజెక్ట్ చీతా లేటర్ టైమ్స్లో అయింది. ప్రాజెక్ట్ టైగర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన స్టార్టింగ్లో అంటే ఇందిరాగాంధీ రెజైమ్లోనే స్టాక్ హోమ్ కన్వెన్షన్ అప్పుడే ప్రాజెక్ట్ టైగర్ అనేది మనము ఇంట్రడ్యూస్ చేసాం. సో ఫస్ట్ మన దగ్గర వచ్చిన కన్జర్వేషన్ ఆఫ్ స్పీషీస్లో, వైల్డ్ లైఫ్ స్పీషీస్లో ఉన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్. ఇది మనకి క్రొనాలజీ గుర్తుంటే సరిపోతుంది. ఏ ఇయర్ తర్వాత ఏ ఇయర్ అనేది మనం మ్యాచింగ్ టైప్ అయినా ఆన్సర్ చేయొచ్చు, దేని తర్వాత ఏది వచ్చింది అనే దాన్ని బట్టి. సో యూ హ్యావ్ టు నో ఎలాంటి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటివి వదిలేయాలి. ఎస్, సో దట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు రిమెంబర్. సిలబస్ మొత్తం ఆన్ టిప్స్ యూ షుడ్ హ్యావ్. దెన్ పీవైక్యూస్ ఆన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అన్నీ మీకు తెలిసి ఉండాలి. ఈ టాపిక్లో ఇది అడిగి ఉన్నారు. సో మీరు వాటర్ కన్జర్వేషన్ చూస్తే వాటర్ కన్జర్వేషన్ మీద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ మీద అడిగారా, లేకపోతే నేషనల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అని అడిగారా, లేకపోతే టెక్నిక్స్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్ అడిగారా, అందులో ఏమైనా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా అని అడిగారా. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితేనే అది మనకి చదవడానికి ఇంపార్టెంట్. అలా అడగలేదు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ యూ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో దట్ విల్ టెల్ యూ ఎంత వరకు, ఏ డెప్త్ వరకు ఆ టాపిక్ని చదవాలి. ఎస్, దెన్ నౌ లెట్స్ ఈ ఎక్సర్సైజెస్ రెండు చేసిన తర్వాతే మీరు ఒక న్యూస్ పేపర్ అనేది చదవగలుగుతారు, దాంట్లో టాపిక్స్ ఎలిమినేట్ చేయగలుగుతారు. దట్ దెన్ ఎంత డెప్త్ వరకు చదవాలో మీకు అర్థమైతే దట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ అ న్యూస్ పేపర్ ఇన్ 45 minutes. సో ఇది మీకు క్లియర్ అయితే వాట్ నాట్ టు డూ. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ డూ వైల్ రీడింగ్ న్యూస్ పేపర్. ఒకటి, అవాయిడ్ డిగ్గింగ్ డీప్, వర్టికల్ అప్రోచ్. అంటే ఎంతవరకు మనకి పీవైక్యూస్ అడిగి ఉన్నారో అంతవరకు మాత్రమే. లైక్ ఇప్పుడు టైగర్ గురించి నేను ఒక స్పీషీ గురించి చదువుతున్నాను అనుకోండి, మీరు ఆ పీవైక్యూస్ చూసారు, డిఫరెంట్ స్పీషీస్కి డిఫరెంట్ థింగ్స్ అడుగుంటుంటారు. లైక్ ఏప్స్ గురించి న్యూట్రిషన్ ఎట్లా ఉంది అని అడిగారు, ఎలిఫెంట్స్ గురించి జెస్టేషన్ ఎట్లా ఉంది అని అడిగారు. ఎస్, పోలార్ బేర్స్ గురించి అడిగారు అనుకుందాం, వాటి క్లైమేట్ కండిషన్స్ గురించి అడుగుంటుంటారు, లేదా దాని థ్రెట్స్ ఏంటి అని అడుగుంటుంటారు. సో ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ న్యూస్లో ఉన్న స్పీషీ. ఇప్పుడు స్లాత్ బేర్ న్యూస్లో ఉంది లాస్ట్ 2 months నుండి. స్లాత్ బేర్ న్యూస్లో ఉన్నప్పుడు స్లాత్ బేర్లో హ్యాబిటాట్ ఏంటి, న్యూట్రిషన్ ఏంటి, జెస్టేషన్ ఏంటి, ఇవన్నీ అడిగి ఉన్నారు కాబట్టి ఆ పాయింట్స్ మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం. ఎస్, సో దట్ ఈస్ హౌ యూ విల్ రెడ్యూస్ యువర్ టైం. కానీ ఇక్కడ ఇంకేంటి, అది అసలు ఎక్కడెక్కడ అంటే లైక్ వేరే కంట్రీస్లో ఉందా లేదా, దాని పాపులేషన్ ఎంత ఉంది, దాని నెంబర్ ఎంత ఉంది, ఇవన్నీ మనకి ప్రిలిమ్స్కి అవసరం లేదు. దెన్ రైటింగ్ డౌన్ ఎవ్రీథింగ్. న్యూస్ పేపర్ నుండి నోట్స్ చేసుకునే దానికి అసలు ఎట్లా నోట్స్ చేసుకోలే అనేది డిఫరెంట్. అయితే కొంతమంది ఎలా అంటే చదివిందంతా మళ్ళీ రెప్లికేట్ చేస్తూ ఉంటారు, చదువుతారు, ఒక నోట్స్ పెట్టేసి అందులో రాసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ నోట్స్ ఫర్ న్యూస్ పేపర్ ఇట్ షుడ్ బి వెరీ క్రిస్ప్. అంటే ఒక సింగిల్ లైన్లో మీరు మీ ఏదైతే అక్కడ ఆ ఆర్టికల్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో అది ఒక సింగిల్ లైన్లో కానీ ఒక ఫ్యాక్ట్ షీట్ లాగా మాత్రమే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి సేమ్ న్యూస్ పేపర్లో ఉన్నాయి అన్నీ మళ్ళీ ఇక్కడ రాసేయకూడదు. ఎస్, వీ విల్ సీ దట్ ఆల్సో. దెన్ సమ్ పీపుల్ ఓవర్ ఫోకస్ ఆన్ ఎడిటోరియల్స్. అంటే ఆ ఎడిటోరియల్లో ఉన్న ఇన్ అండ్ అవుట్ ఎడిటోరియల్ చదువుతుంటారు, ఇక్కడ గూగుల్లో ఉన్న ప్రతి వర్డ్ని సర్చ్ చేస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేస్తారు, దాని హిస్టరీ సర్చ్ చేస్తారు, ఇప్పటివరకు ఎలా వచ్చింది. యూ నీడ్ నాట్ డూ ఆల్ దట్. ఆ ఎడిటోరియల్ ఏ ఇష్యూ మీద వచ్చింది, ఎడిటోరియల్లో ఉంది అంటేనే దాని బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్లో ఉంటుంది, దాంట్లో ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్గా ఏం జరుగుతుందో అది ఉంటుంది, దానికి సొల్యూషన్స్ ఏ ఉన్నాయో అది కన్క్లూషన్లో ఉంటుంది. మీరు అంతవరకు అది మాత్రమే చదివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటిని కూడా చిన్న చిన్న పాయింట్స్గా 1 word పాయింట్స్గా మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్
వాట్ టు అవాయిడ్ న్యూస్ దట్ ఆర్ కంప్లీట్లీ పొలిటికల్ ఇన్ నేచర్, అంటే పొలిటికల్ పార్టీస్కి పాలిటిక్స్కి సంబంధించినవి వదిలేయండి, పాలిటీకి సంబంధించినవి కాదు. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. పాలిటీస్ గవర్నెన్స్, పాలిటీస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పాలిటిక్స్కి సంబంధించిన పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన న్యూస్ని అవాయిడ్ చేస్తాం కంప్లీట్గా. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్ని అవాయిడ్ చేస్తాం. అండ్ దెన్ క్రైమ్కి సంబంధించిన న్యూస్ని అవాయిడ్ చేస్తాం. అగైన్ క్రైమ్కి సంబంధించిన న్యూస్ని అవాయిడ్ చేస్తే ఎథిక్స్ పేపర్లో ఎగ్జాంపుల్స్ ఎట్లా రాయాలి అని ఒక డౌట్ ఉంటుంది. ఇఫ్ that crime is a huge crime that happened and it is in news for a longer period of time, then you can see the angles, again opinion on it in some editorial varaki oste a crime, that means it is important for the whole nation to know about it. Otherwise you need not touch such criminal news that are crime news that are there in the newspaper. So these are some news that you can avoid outrightly. And then how to make notes out of it. I said that notes చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎట్లా చేసుకోవాలి. సో one thing I would suggest is make your notes in A4 sheets rather than in a notebook. సో దట్ మీరు ఒక టాపిక్ మీద నోట్స్ చేసుకుంటున్నారు అంటే నెక్స్ట్ దానికి ఏమైనా అప్డేట్ వస్తే మీరు ఇంకొక షీట్ సేమ్ టాపిక్కి యాడ్ చేసుకునేలాగా ఉండాలి. సో మేక్ ఇట్ ఇన్ లూజ్ A4 షీట్స్. allow you always have space in your notes. అది ఏ సబ్జెక్ట్ కైనా మీరు నోట్స్ చేసుకున్నప్పుడు your notes should have space for the notes to grow. అంటే you keep updating things to it. yes, సో ఎవ్రీ సిలబస్ అంటే ఉన్న అన్ని పేపర్స్లో ఎకానమీ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎడిషన్స్. రీసెంట్గా వచ్చిన ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్, నెంబర్స్ మారుతూ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి పేపర్లో యూ షుడ్ హ్యావ్ సమ్ స్పేస్ మీరు నోట్స్ చేసుకున్నప్పుడు, సో దట్ యూ యాడ్ the recent developments that is there every time. You can't make notes every single time you attempt UPSC. Then the paper should be, for newspaper it should be GS paper 1, GS paper 2, GS paper 3 and GS paper 4. ఇలా డిఫరెంట్ జనరల్ స్టడీస్ పేపర్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ A4 షీట్స్ పెట్టుకొని దాంట్లో మీరు టాపిక్ వైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మైక్రో నోట్స్ మాత్రమే టాపిక్స్ అంటే వీ విల్ జస్ట్ సీ హౌ టు డూ ఇట్. అంటే మైక్రో నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెయిన్స్. ఏవైతే మనకి జిఎస్ పేపర్ 1లో ఇప్పుడు మీరు ఏదైనా పర్టికులర్ వరల్డ్ హిస్టరీ గురించి ఏదైనా న్యూస్ చూసారనుకుందాం. ఎస్, అప్పుడు అందులో ఏం చూస్తారు, ఆ పర్టిక్యులర్ న్యూస్ని ఎట్లా ఎగ్జాంపుల్గా వాడాలి, ఆర్ దానికి ఏదైనా ఒక పర్టిక్యులర్ పాపులేషన్ నెంబరు అలాంటివి ఏవైనా చూసారు, ఆ ఫ్యాక్ట్ ఏ ఆన్సర్లో రాసుకోవాలి, ఆ జస్ట్ ఆ నెంబర్ మాత్రమే ఆ టాపిక్ పక్కన ఆ సేమ్ షీట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. యూ షుడ్ నాట్ పుట్ మోర్ ఎఫర్ట్ దాన్ దట్. Now let's see and understand how to do that using the example of this newspaper. Yes, here we can see that the first article says government pegs the financial year 26 growth at 7.4% amid tariff concerns. So you know here it is related to your economy part. Yes, so it shows the GDP trajectory etla grow అయింది అనేది. సో ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎకానమీ. కాకపోతే ఇక్కడ యూ షుడ్ నో దట్ ఇలాంటి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూనే వస్తాయి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో ఇది ఈ ప్రతిదీ రాసేయని అవసరం లేదు ఇక్కడ. ఆల్ యూ హ్యావ్ టు సీ, ఇది ఒకవేళ మీరు ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ని చూసి మీరు ఏదైనా రాసుకోవాలి అనుకుంటే ఆ ట్రెండ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, దాని రీజన్ ఏంటి అని మాత్రమే మీరు రాసుకోవాలి. దెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీడిపి అనేది మీరు రివైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ thing that you have to do for this particular article. Then we will see Supreme Court in disagreement with Justice Verma's claims on Lok Sabha Speaker. Chilly weather grips. This is also an important article. అది మనకి I think editorial లో కూడా ఉంది. And inkokati, every time you see in the first page, you will always have something called as continued on.
సో ఈ పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ వేరే పేజ్లో కంటిన్యూ అవుతాయి, ఫస్ట్ పేజ్లో ఉన్నవి. సో డోంట్ మిస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ దేర్ ఆన్ ద కంటిన్యూడ్ పేజ్. ఇక్కడ వరకు చదివేసి వదిలేస్తారు కొంతమంది. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ బిగినర్ లెవెల్ వాళ్ళకి it is important that you understand that. Then chilly weather grips state 6.3 degrees recorded in Asifabad. This becomes, and this is not important for us to see. It is something that is local in use. The new zone, senior IPS officers are reshuffled. So this is also not important for UPSC. I am not saying if you are writing TGPSC then it might be important, otherwise it is not. Then you can see the Hyderabad page. Now you have seen something like this. So all this is about the state schemes that are happening. So మీరు TGPSC కానీ APPSC కానీ రాస్తున్నప్పుడు that becomes important, otherwise you can skip those parts. Then moving on, we can see that ISRO set to launch Earth observation satellite on January 12th. This is important for your science and technology paper, part of your papers. So science and technology lo ఈ పర్టిక్యులర్ హెడ్లైన్ చూసినప్పుడు యూ రీడ్ ద ఆర్టికల్ క్లియర్లీ వాట్ ఈస్ దేర్, దెన్ యూ అండర్స్టాండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అంటే ఏంటి, ఫస్ట్ దట్ షుడ్ బి యువర్ అప్రోచ్. వాట్ ఐ రిపీట్, ఫస్ట్ దట్ షుడ్ బి యువర్ అప్రోచ్. సో ఫస్ట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటో తెలుసుకోండి. దెన్ యూ ఆల్సో సీ దట్ దిస్ ISRO schedule its launch to launch its the EOS N1 on January 12th. Yes, using the PSLV C62. Then what else is important? If you see, it is being launched from Sriharikota. That is the 105th mission of the Sriharikota. The number is also not important. From where it is being launched, yes, PYQs has asked many times, like from which location it is being launched. That is one article that you can read in that page. Then the secret lives of mites and ticks unraveled. Now what are these mites and ticks? That becomes important. Avi enduku ani, because Andhra Pradesh lo last time ఈ mites and ticks bite వల్ల కూడా కొంతమంది చనిపోయారు. That is in news that we have covered also, I think, in our channel. You can check that as well. Then NatGrid, the search engine of digital authoritarianism. So this is something that you have to know about. Now, as you can see, the National Intelligence Grid, what is there? You can see in the introduction itself that it is written. How is it from the background for the formation of NatGrid? Then how is it functioning and all? So this is important for your governance part and internal security part as well. Then fine tune the signal to sharpen India's AMR battle. AMR is antimicrobial resistance, that is there. That is again important for your science and technology. So that this article also becomes important. And then we have letter against the spirit. The Election Commission's mandate is to ensure no India is disenfranchised. This is also very, very important for governance and polity. So now when you're reading articles like this, how every 100 rupees is spent by Indian households, changing consumption basket, this will help you to write opinions in your answers while you're talking about governance, or when you're writing about inflation and the monetary policies
in the country, if it should be changed or the consumption pattern should be changed, అలాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో వస్తే మీరు ఇలాంటివి యూస్ చేయొచ్చు. అండ్ you can see that somewhere in this article it is providing a lot of facts. Like the article examines long-term MPCE trends from this year to this year, saying that decline in MPCE share on food and beverages for both urban as well as rural. You can use this in your argument, in your answer as well. Or you can also talk about something like this, saying the reduction in per capita fuel spending reflects policy successes such as Saubhagya, that is the rural electrification, and PM Ujjwala Yojana. So when you're talking about the consumption basket, while talking about in your answers, while writing about such kind of consumption baskets, మీరు ఫ్యూయల్ కన్సంప్షన్ గురించి మాట్లాడినప్పుడు హౌ పాలసీస్ ఆర్ ఎఫెక్టింగ్ అండ్ ద స్కీమ్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద కన్సంప్షన్ ప్యాటర్న్ ఇన్ ద సొసైటీ అనేది కూడా that will become a major dimension of your answer, that will fetch or make your answer unique. So you can write this in that particular example, like in the economy section or in that paper. Only that but one a fact or one interesting thing that you have found in that article can be mentioned as a one liner, so that you can use it as an example in your answers. So that is how you read. I hope you understood that. Now again, see, here we have something like this news: BJP Congress spar over Nehru's role in reconstruction of Somnath temple. So this becomes a political debate, but the article talks about its historical significance. What might be, see, when this is in news, article as it is might not be important for the exam, but what becomes important is the architectural style of this particular temple. What kind of stone is used? Is it red sandstone or limestone or what? In which medieval times lo build chesara, ancient times lo build chesara, that might be important. Yes, so these kind of small things only are important if they are mentioned in this article. Otherwise this article is of no use for us to read in detail. So that's how you eliminate or stop. అంటే ఎంతవరకు ఆ ఆర్టికల్ నుండి మనం ఈ 3 పాయింట్స్ మనకు కనిపిస్తే చదువుతాము, లేదంటే అవి సర్చ్ చేసి రాసేసుకొని వదిలేస్తాం. సో డో నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ డిగ్గింగ్ డీప్ ఆన్ ఎనీ article. So this is how we see and understand and reduce our time while reading newspaper. So this is all I want to say regarding the newspaper, and this is how you will reduce your time to read a newspaper. For more such informative videos, please follow our channel Prerna ICS. Thank you.